ఎండ్ ఆఫ్ ద సెషన్కి వచ్చామండి ఈవినింగ్. డిసెంబర్ 19th 26th కాంట్రాక్ట్. యాక్చువల్గా మార్నింగ్ వీడియో నేను ప్రాఫిట్స్ ఈ రెండు ఉన్నాయి కదా, నేను ఏం చేశానంటే ఈ రెండు ప్రాఫిట్స్లోనే ఇది 50 ఉంది కదా, 50 అంటే ఇందులో 4600 ఉంది కదా, అందులో ఒకటి మైనస్ చేద్దామని ఈ రెండు ప్రాఫిట్స్ తీసి ఒకటి మైనస్ చేద్దామని చేశాను. చేసి ఇది డిప్లాయ్ చేశాను అనమాట. డిప్లాయ్ చేసినప్పుడు మ్యాక్స్ నాకు లాస్ వచ్చేసి 3700 వరకు వెళ్తుంది. సో నా ప్రాఫిట్ కూడా ఇవాళ నాకు ఇందులో ఒక 2500 పోతే, ఓకే, ఇందులో ఒక 2500 లాస్ పోతే ఈ ప్రాఫిట్ కూడా ఉంటుంది. సో మ్యాక్స్ లాస్ ఇక్కడ మ్యాక్స్ ప్రాఫిట్ కూడా నాకు 1100 వస్తుంది అన్నమాట. సో వచ్చినప్పుడు యావరేజ్ ప్రైస్ ఇక్కడ నేను మ్యాక్స్ లాస్ చెక్ చేసుకున్నప్పుడు, ఓకే, చెక్ చేసుకున్నప్పుడు అక్కడ మ్యాక్స్ లాస్ ఎక్కువ చూపించింది. సో అందుకే ఏం చేశాను, మళ్ళీ నేను ఇది రీకలెక్ట్ చేసుకొని మళ్ళీ పెట్టుకున్నాను, అదే పొజిషన్స్ క్యారీ చేస్తున్నాను. సో అది కొంచెం రాంగ్గా వెళ్ళింది. ఎందుకు వెళ్ళిందో మరి నాకు తెలియట్లేదు. అది యాక్చువల్గా అయితే అది కరెక్ట్గా వెళ్ళి ఉంటే నేను ఇవాళ ప్రాఫిట్లో ఉండి ఈ స్ట్రాటజీ డిప్లాయ్ చేసి ఉంటాను. ఇది చేశాను కాబట్టి ఇది కరెక్ట్గా ఒక ఐరన్ కౌంటర్ షేప్ లాగా వస్తుంది అన్నమాట. ఓకే, ఇలా వస్తుంది ఒక ఐరన్ కౌంటర్ లాగా. అడ్జస్ట్మెంట్ పర్ఫెక్ట్ చేయడానికి బాగుండింది. ఒక లాస్ వచ్చిన 3000, ఎందుకంటే ఆల్రెడీ నేను ఇవాళ ప్రాఫిట్ గెయిన్ చేశాను కాబట్టి ఇవాళ 4000 అలా ప్రాఫిట్ గెయిన్ చేసి ఉంటాను కాబట్టి అది కవర్ అయిపోయి ఉండేది. బట్ అది ఎందుకో అవ్వలేదు. ఓకే, ఇట్స్ ఓకే, పర్లేదు, చూద్దాం రేపు ఏమవుద్ది ఏంటన్నది. ఇంకా మన బ్రేక్ ఈవెన్ దగ్గర రాలేదు కదా, వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి రేపు రీకలెక్ట్ చేసుకొని ఏదైనా చేద్దాం ఎక్స్పెరిమెంట్లో, ఏదైనా ప్రాఫిట్లో ఉంటే. సో రేపు మార్కెట్ ఎటువైపు ఉంటుందో తెలీదు. ఓకే, సో అదే ఎండ్ ఆఫ్ ద సెషన్. చూద్దాం అన్నీ ఎలా జరుగుతుంది ఏంటన్నది.